నేను ఖాళీగా ఉన్న సమయాల్లో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వీడియోలు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ట్రావెల్ వీడియోస్ ఎక్కువ పాపప్ అవుతాయి. దానిలో కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్లేస్ని చూపించుకుంటా ఈ ప్లేస్ని అయితే అస్సలు మిస్ కాకండి, స్వర్గం ఇక్కడే ఉందా అనిపిస్తుంది, మీ ప్రాణం పోయే లోపల మీరు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి చచ్చిపోవాలి, రండ్రా బయటకి ఏం చేస్తారా, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నాకు నిజంగానే కోరిక కలుగుతుంది. నేను కూడా పోవాలి ఒకసారి, నేను కూడా ఆ స్వర్గాన్ని చూడాలి అది అన్నట్టు ప్లాన్ చేస్తా కూడా. నేను ప్లాన్ చేసి అక్కడి వరకు పోయి చూసినప్పుడు నేను వీడియోలో చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే అనుభూతిని అయితే పొందానో అలాంటి అనుభూతి నాకు అక్కడ రాదు. హానెస్ట్గా చెప్తున్నా, దిస్ ఈస్ నాట్ జస్ట్ వన్ టైమ్, ఇట్ హ్యాపెన్ టు మీ సో మెనీ టైమ్స్. దిస్ రియలీ మేడ్ మీ ఆస్క్ మై సెల్ఫ్ దిస్ క్వశ్చన్, డూ ఐ రియలీ లైక్ ట్రావెలింగ్ ఆర్ ఇస్ జస్ట్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద సోషల్ మీడియా? నాకైతే ఆన్సర్ తెలియదు హానెస్ట్లీ, అండ్ ఐ రియలీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. నాకు తెలుసుకోవాలని ఉన్నది. అది టెస్ట్ చేయాలంటే మనకు ఒక స్ట్రాటజీ కావాలి. ఇంతకుముందు ఎప్పుడైనా సరే నేను ట్రావెల్ చేయాలంటే ఏదో ఒక దగ్గర నుంచి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఎవరో వీడియోస్లో ఏదైనా కేరళలో ఒక వాటర్ ఫాల్ ఉన్నది, టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి, తమిళనాడులో ఈ బీచ్ ఉన్నది అని చెప్తే ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి ఆ విత్తనం పడి నేను ఆ ట్రావెల్కి పోయి డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వస్తాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మన ఇండియాలోనే ఉన్న స్టేట్స్లో ఒక స్టేట్ని పికప్ చేసుకుందాం, మన పక్కన ఉన్న ఒడిశా, ఎందుకంటే పక్కన ఉంది కాబట్టి. చేసుకొని డెస్టినేషన్ మాత్రం మనం డిసైడ్ కావద్దు, ఏడో పోవాలి, ఏం చూడాలి, ఎట్లా చేయాలని, ఎట్లా అనిపిస్తాడు, ఏం తినాలనిపిస్తే అది ఆరామ్సే ఒక 2 నుంచి 3 రోజులు స్పెండ్ చేసేసి ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఐ రియలీ లైక్ ట్రావెలింగ్ ఆర్ నాట్ మై ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్ ద షో. వి స్టార్టెడ్ క్రూజింగ్ మై ఫ్రెండ్స్. ఏ ప్లాన్ లేకుండా పోతున్నాం కదా, నాకేం అర్థమవుతలేదు, మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏడో పోతాం, ఏం చేస్తాం అనేది గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసిన పక్కనే ఒక 3-4 అవర్స్లో మన ఒడిశా బోర్డర్ ఒకటి ఉన్నది అరకు పక్కన, దాన్ని డియోమాలి మౌంటైన్ పీక్ అంటారు. ఆడ పోదాం. ఆడ పోయేసరికి నైట్ 8 అవుతుంది. మనకి అక్కడ ఏదైనా స్టే దొరుకుతుందా లేకపోతే కార్లోనే ఉండాల్సి వస్తుందా మనకు తెలియదు. ఇంకా ఒకవేళ కార్లోనే ఉండాల్సి వస్తే ఏదైనా వండుకోవాలి, లేదు స్టే దొరుకుతుంది అంటే అక్కడనే ఏదైనా తినడానికి ట్రై చేస్తాం. వర్షం స్టార్ట్ అయింది మెల్లగా. మనకి ఇట్లాంటి స్పీడ్ బంప్స్ అంటే ఇష్టం. గజపతి నగరం అంట మై ఫ్రెండ్స్, మంచిగా ఉంది, క్యూట్గా. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 4 hours అని చూపించింది, ఇప్పుడు 1 hour 58 minutes అని చూపిస్తున్నది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ట్రావెల్ చేసేసినాం, ఇంకా ఒరిస్సా అయితే తగలలేదు మనకి. మా అమ్మ నేను సేమ్ ఊర్లో పుట్టినాం. ఈ సరౌండింగ్స్ అన్నీ చూస్తుంటే మా ఊరు గుర్తొస్తుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎంత గొప్పగా ఉందో ఫీలింగ్. ఇదేంటిది? సాలూర్ మండలం, విజయనగరం. ఇది ఏ ఊరు బ్రో? మామిడిపల్లి. ఏదో ఒకటి తిందామా, ఒక చాయ్ అన్న తాగుదామా అనిపిస్తుంది. మరి ఏమన్నా ఒక సమస్య తిందామంటారా? ఇంతమంది ఉన్నారు, మరి చూసుకోండి. ఇక కెమెరా పట్టుకొని దిగేస్తా నేను. ఒక సమోసా माँ? नहीं हिंदी आती है मेरे को. अच्छा एक समोसा कितना? 10 का है. अच्छा एक समोसा दीजिएगा प्लीज़. థ్యాంక్ యూ జీ. 10 రూపాయలు ఫ్రెండ్స్ సమోసా. మా వైజాగ్లో అయితే ఒక్కొక్కటి 30 రూపాయలు 40 రూపాయలు. మొన్న ఒక 10 సమోసాలు తీసుకుంటే 400 అడిగిందాము. ఓయమ్మనే అనుకున్నాను నేను. అక్కడ దానికన్నా పెద్దగా ఉన్నదిగా ఇది. అబ్బో వేడి కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఏంటి ఇంత గంభీరంగా ఉంది అడవి? ఓయమ్మో 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 నాకు భయం అవుతుందమ్మా. ఓయమ్మో ఓయమ్మో డర్కే ఆగే జీత్ హై. ఓకే లెట్స్ గో హెడ్. ఫారెస్ట్ చాలా డీప్ ఉన్నది ఫ్రెండ్స్, లుక్ ఎట్ ఇట్. జస్ట్ ఒక కారు పట్టేంత సందు ఉన్నది అంతే. ఎక్కుతున్నాం మొత్తం డీప్ ఫారెస్ట్లోకి ఎక్కుతున్నాం మనం. అప్పుడప్పుడు జర భయం కూడా అవుతున్నది.
ఈ అమ్మాయి ఎవడైనా లోపల నుంచి వస్తాడా సడన్గా అని పెప్పర్ స్ప్రే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎవడైనా వచ్చిన దూకినంటే ఏసుడే చూడండి, ఇక మొత్తం స్ప్రే అయిందాక కొడతా నేను. ఒక బ్యాట్ కూడా ఉన్నది, బాస్కెట్బాల్ బ్యాట్, వేసి నెత్తి మీద కొడతా ఒక్కసారి. నన్ను భయపెట్టద్దు ఎవరైనా సరే, ముందే చెప్తున్నాను. భయపెడితే వాళ్ళు నన్ను చంపేస్తారని భయంలో నేనే ముందు ఏదో ఒకటి చేసేస్తా. ఎందుకంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫ్రెండ్స్. చెవులు మొత్తం గడేలు అంటున్నాయి. అయ్యా ఇక్కడ షెట్ తిరిగి పడ్డదయ్యా. సినిమాల్లో ఇట్లాంటి దగ్గర అటాక్లు అవుతుంటాయి. వామ్మో, ఇటువైపు చూడు అసలు. ఈడ కార్ ఆగితే ఏమన్నా ఉందా నేస్తాం? కార్ అసలు వెనకకి తిప్పుకొని కూడా లేదుగా. ఈడ అసలు ఎందుకు చేస్తున్నానో కూడా తెలియదు ఇదంతా నేను. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఇట్లాంటివి చేసినప్పుడు అన్నీ మర్చిపోయి ప్రజెంట్ మూమెంట్లో, అది సర్వైవల్ కోసమో ఐ డోంట్ నో వై ఐఎమ్ ఇన్ ద మూమెంట్. ద మోర్ ఐ థింక్ అబౌట్ ఇట్, దట్ మేక్స్ మీ డూ దిస్ మోర్. ఇది ఏం ఊరు బ్రో? ఏం ఊరు ఇది? ఎగోసంబి. డియోమల్ ఇట్లానే కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి గ్రౌండ్ కూడా ఉన్నదిగా. ఒక నిమిషం ఆపుదాం. ఊర్లో మనుషుల మధ్యలో కొంచెం సేఫ్ అనిపిస్తుంది. అలా లేకపోతే మనుషులే డేంజర్ అంటారా? దోమలు కూడా ఏం కుడతలేవు. గ్రౌండ్ మంచిగా ఉన్నది. పొద్దుగాల లేవగానే బ్యూటిఫుల్ మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి మనకి. లెట్స్ గో సెటిల్ హియర్. వచ్చేటప్పుడు మాత్రం నిజంగా మస్తు భయమైంది అనుకోరాదు. అసలు రూట్ ఇదేనా కాదా అనేది అది ఎక్కువ పట్టుకుంది నాకు. నేను తప్ప ఎవ్వరు లేరు రూట్ మీద. చిన్న ఉన్నది రూట్. పోతుంటే ఇంకా అధ్వానంగా మారుతున్నది. మస్తు భయమైంది. ఆ రూట్లోనే సామాన్లన్నీ తీసుకొచ్చి ఇంత మంచి విలేజ్ ఏర్పరచుకున్నారంటే ఏం చెప్పాలా, శభాషం చెప్పాలా. మనం హ్యూమన్స్ ఎంత క్రేజీ ఉంటాం. భయానికి ఆకలి కూడా చచ్చిపోయింది నాకు. జరంత లైట్ పెట్టుకున్నా దయం లేక కనిపిస్తుండొచ్చు. నేను లైట్గా తుప్పర్లు స్టార్ట్ అయినాయి. చల్లగా గాలి వస్తుంది. వెనకాల పురుగుల సౌండ్ వస్తున్నది. ముందేమో ఊర్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అరుస్తున్నారు. క్రేజీ ఉంది ఫీలింగ్. అని లోపల నుంచి ఒక రకమైన భయం అవుతుంది. టైం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. 7:32 టు బి ప్రిసైజ్. ఒక అర్ధగంట అంటే 8 o'clockకి. ఏమైనా ఆకలి అవుతుందేమో చూద్దాం. ప్రస్తుతం అయితే ఇట్లా కూర్చుంటే ఇక చైర్లా చూసుకుంటా ఎవరైనా వస్తున్నారా లేదా అని. లోపల పెప్పర్ స్ప్రే పెట్టిన జేబులా. మన భయం మనకు ఉంటుంది కదా. మీ పేరన్నా? చిరంజీవా? నైస్ టు మీట్ యు. మేమే పండించుకుంటాం. సోలు, సామ, దానము, మిలుములో, జోన్లో. బయట కొనాలంటే ఏం కొంటారు? బయట కొనాలంటే ఉప్పు, నూనె అదే కొంటాం. అచ్చా. మిరపకాయలు మేమే పండించుకుంటాం, ఉల్లిపాయలు మేమే పండించుకుంటాం. మీకు పిల్లలు స్కూల్కి పోవడానికి ఎట్లా అన్న మరి? మనకు కింద తోనమై కానీ మామిడి కానీ. ఎంత దూరం ఉంటుంది? ఇక్కడ నుండి తోనం అయితే 8 కిలోమీటర్లు. ఎట్లా వెళ్తారు మరి? బైకులతో వెళ్ళడము. ఏదో వెహికల్ ఉంటే జీప్లు దాని దగ్గర వెళ్తాం. బాగా డేంజర్ ఉంది వచ్చేటప్పుడు రూట్. అట్లనే వెళ్ళిపోతారా? అలాగే వెళ్ళిపోతాం. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి అలాగా. ఇక్కడ వాలీబాల్ కూడా ఆడతారా? వాలీబాల్ కూడా ఆడతారు. సూపర్ అన్న, సూపర్. ఎట్లుంటుంది లైఫ్ చెప్పు ఇక్కడ? ఎట్లుంటుంది అసలు ఇక్కడ? అంటే మనకి ఇక్కడ ఉంటాము కాబట్టి ప్రతి మన ముత్తాతల తాతల నుంచి ఉన్నాం కాబట్టి మాకు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంటుంది. మీ ముత్తాతల నుంచి ఇక్కడే ఎందుకు వచ్చారు అసలు ఇంత పైకి? అసలు మీకు ఎప్పుడు తెలుసా? మా తాతలకి ముత్తాతలకి తెలుస్తుంది. అదేలేండి. సో మొత్తం ఇక్కడ పొలం లాగా చేసుకొని మొత్తం పండించుకుంటారు మీరే? ఇటు పొలాలు ఉన్నాయి. అచ్చా అచ్చా అచ్చా. ఇక్కడ ఉంటా అన్న ఈరోజు. ఒకవేళ కుదిరితే రేపు ముద్ర మీ ముఖం చూపిస్తా మా వాళ్ళకి. బాగా చీకటి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్న. థ్యాంక్ యూ. కలుద్దాం. ఇక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు కదా? మీరు మేము బైకులు పెట్టామా? అవునవును. అక్కడ పెట్టు కారు. అవునా? చర్చికి పడుకుంటావు గంట. అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ. ఓకే ఓకే సరే వస్తాను. అంటే అక్కడ అందరూ మనుషులు ఉంటారు కదా. సీసీ కెమెరా కూడా ఉంది. ప్రాబ్లం లేదు. సీసీ కెమెరా కూడా ఉందా? ఇక్కడైతే ఏం ప్రాబ్లం లేదు. అదేలేండి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి అన్న. ఓకే కలుద్దామా? ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు హిమ్. ఐ విష్ వీ హ్యావ్ ఎ లైట్ సో దట్ ఆయన ఫేస్ మీరు చూడగలుగుతారు కదా. ఇట్స్ స్టిల్ ఎ నైస్ కాన్వర్జేషన్. ఐ లైక్ ఇట్. మనకు పెద్ద ఆకలి అయితే ఏమీ ఇస్తలేదు. ఒక చిన్న పెగ్గేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఎందుకు మనసు కోరుకుంటుంది. దీనిలో ఏమున్నాయి? పొద్దుగాలకు బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. ఇవి ఏదైతే జిప్ లాక్స్ ఉన్నాయో ఇదొకటి. దీనిలో నీళ్లు పోసేసి ఫ్రీజ్ చేసేసిన ఐస్ గడ్డల్ని.
సో దట్ మనకి పనికి వస్తాయి కదా అని ఒక థమ్స్ అప్ ఉన్నది. ఇప్పుడైతే ఏం ఆకలిస్తలేదు, సో దీంతో మనకేం పని లేదు. ఇది క్లోజ్ చేసేసుకొని ఇది తీసుకొని ముందు సీట్లోకి వెళ్ళిపోతాం. జర్రనే ఓకే, cheers. ఏదన్నా చేసుకొని తింటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఏం చేద్దామంటే దీనిలో ఫిష్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్, ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, ఒక 2 తీసి మంచిగా ప్యాన్ ఫ్రై చేసి బ్రెడ్ మధ్యలో పెట్టుకొని ఫిష్ శాండ్విచ్ తిందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న అద్భుతమైన టేబుల్ ఒకటి చిన్నది, దీన్ని ఓపెన్ చేసుకొని అంతే ఫ్రెండ్స్, దీన్ని తీసుకొచ్చి ఈడ పెట్టుకుందాం. ఫిష్ మీద వేయడానికి కొంచెం సీజనింగ్ ఏదైనా తీసుకుందాం. చిపోట్లే సీజనింగ్ వాడదాం. ప్యాన్ ఇక్కడ ఉన్నది, చిన్న ప్యాన్ మీద పెట్టుకుందాం. క్యాంపింగ్ యాక్సెసరీస్లో ఈ పంప్ ఒకటి కావాలి ఫ్రెండ్స్. ఈ పైప్ని దీనిలో పెట్టేసి ఓ మూత తీయలేదు, అయ్యో. ఈ పంపు ప్రస్తుతానికి ఈడనే పెట్టేసుకుందాం. ఓకే, జ్యూస్ వచ్చింది జర నాకు. ఫిష్ ముక్కలు ఈడున్నాయి, సీజనింగ్ ఈడున్నది, వాటర్, ప్యాన్ ఒక్కసారి సెట్. జర గాలి వస్తుంది ఫ్రాన్స్, జర అంతా వీటిని వాష్ చేద్దాం. ఓయ్ 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 ఓయ్, నా ప్లేట్ రా. వర్షపు చినుకులకి సర్ర అంటది ఇప్పుడు దీనికి. లెట్స్ డ్రాప్ ఇట్. ఫిష్ గడ్డ కట్టేసింది, దీనికి కొంచెం ఐస్ కూడా ఉన్నది, బట్ ఐ డోంట్ కేర్. తాటి మరి కరిగట్టి కారే జరి నానే అరే రే. ఇంకా 3 బ్రెడ్లు తీసుకుందాం. అయ్యమ్మా చినిగిపోయిందండి ఇది. ఒక బ్రెడ్ ఫిష్, మళ్ళీ బ్రెడ్ ఫిష్, మళ్ళీ బ్రెడ్, అట్లా తిందాం. మన దగ్గర ఉన్న సిపోట్లే సీజనింగ్ని అటు ఇటు గొలిపించేసినామంటే అయ్యా నా బ్రెడ్లు కింద పడిపోయినాయి బాయ్. చూద్దాం ఏమన్నా దెబ్బ తగిలిందేమో వీటికి. ఒక బ్రెడ్కి అయితే దెబ్బ తగిలింది. సరిగా మంది కాదనుకుందాం. ఇది ఈడుండున్నాను మంచిగా కింద పడకుండా. ఇంకా అట్లా ఉండండి. ఎవరి దినాలను రాసి పెట్టున్నదో ఇది. తినండి జంతువులారా. ఇట్లా ఒక ట్రాష్ బ్యాగ్ పెట్టుకొని మన చెత్త మనం తీసుకుంటే ఎంత ముద్దుగా ఉంటుంది ఫ్రెండ్స్, చెప్పండి మీరు. మన ఇండియాలో ఏడకు పోయినా సరే రోడ్డు మీద చెత్త లేకపోతే జస్ట్ ఆలోచించండి. ఒక్కసారి మనకు అర్థమైపోయింది అనుకోండి విషయము, ఇక మనం చేయం. దాని తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇట్లా కనిపిస్తుంది, కిరాకు లేదు. ఆయిల్ దీనిలోకి వెళ్ళిపోతుంది, సీజనింగ్ దీనిలోకి వెళ్ళిపోతుంది. కొంచెం మైనీస్ని స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి బ్రెడ్ మీద, ఇంకా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. చేర్స్. ఓంకార్ మామని మిస్ అవుతున్నా అనుకోరాదు. కొత్తగా వీడియోలు చూస్తున్న వాళ్ళు ఈ ఓంకార్ ఎవడు అనుకుంటున్నారా? వాడు నా ఫ్రెండ్ అండి. యూఎస్లో ఉన్నప్పుడు మేము కలిసి ఒకటే ఇంట్లో ఉన్నాం. వీ యూస్ టు హ్యావ్ అ గ్రేట్ టైం. అయ్యా నల్లా అయిపోయింది ఫ్రాన్స్. కింద ఏదైతే ఆ చిపోట్లే సీజనింగ్ అతుక్కుంటుంది కదా, అది అంటుకున్నది బ్రెడ్కి. మూడు బ్రెడ్లు పెట్టుకొని తిందాం అనుకున్నా కానీ సహకరించలేదు నాకు. లైక్ దాట్ ఫిష్ శాండ్విచ్. చేర్స్. ఏం మజా వచ్చింది పో.
చూసినారా ఎంత క్లీన్ ఉందో? ఎక్కడ పోయినా సరే అట్లా క్లీన్ పెట్టుకోవాలి మనం. చేస్ అమ్మా మస్తు తృప్తిగా ఉంది ఫ్రెండ్స్. నా వంట నేను చేసుకొని తిన్న అడవిలా చూసుకోరు మరి. రేపు కలగలుస్తా మిమ్మల్ని. 6:52 అవుతుంది. మంచి స్పేస్లోనే ఉన్నాం మనం. లోయలా ఉంది, ఆ లోయలో కట్టేసుకున్నారు ఫ్రెండ్. అంటే ఒక 50 ఫ్యామిలీస్. బాగుంది కదా. కొండ మీద పోదాం మనము, చూద్దాం అసలు ఏం పరిస్థితి. ఎగువ సెంబి ఈ ఊరి పేరు. నైట్ మనతో మాట్లాడిన చిరంజీవి అన్న కలిసినాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం. డియోమాలి అనేది కొండల మధ్యలో పీక్ అన్నట్టుగా, ఇక దానికి మించి కొండ లేదు ఇక. చూసినారా ఎంత కిందకున్నదో. అద్భుతంగా ఉందనుకోరాదు. సో అఫీషియల్లీ మనం ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయినాం. ఫస్ట్ విలేజ్లోకి వచ్చినాము. ఇట్లాంటి ఊర్లు చాలా చూసినాం మనం, కానీ కొండ మీద చూసేసరికి భలే గమ్మత్తుగా అనిపిస్తుంది ఇదంతా. నేమ్ ప్లేట్స్ కూడా ఒరిస్సాలో రాసినారు. శ్రీ జగన్నాథ్ మందిర్, కోటియా, కోరాపుట్. ఎంత పైకి వచ్చేసినామంటే ఆ మబ్బులు ఉంటాయి కదా, ఆయన ముఖాన్ని తగులుతున్నాయి. మనం సిటీలో ఉంటాం కదా, మన ఫ్రెండ్స్తోని నైబర్స్తోని ఎంత కాంపిటెన్స్లో ఉంటాం. ఒకళ్ళు ఒక కారు కొంటే దానికన్నా మంచి కారు కొనాలి. ఎవరన్నా ఏదైనా నగలు కొంటే చూడండి నాకేమన్నా ఇప్పేయండి భార్య అంటది. ఎంత కాంపిటెన్స్ ఉంటుంది కదా. వీళ్ళకి కూడా అట్లా ఏమైనా ఉంటుంది అంటారా? డియోమాలి పైకి 7 కిలోమీటర్లు, ఇటువైపు రతిబలి వాటర్ ఫాల్ 6 కిలోమీటర్స్. వాటర్ ఫాల్ మనకేం వద్దు కానీ డియోమాలికి పోదాం ఫ్రెండ్స్. వర్షం కూడా పడతా ఉంది కదా, మంచి గ్రీన్గా అనిపిస్తుంది. అబ్బా బాబా బాబా బాబా, అటు చూడ కనిపిస్తుందా? ఆ క్లౌడ్స్ అన్నీ అట్లా మూవ్ అవుతున్నాయి. వచ్చేసినట్టున్నాం కదా. డియోమాలి ఒడిస్సాస్ హైయెస్ట్ మౌంటైన్ పీక్, 4 కిలోమీటర్స్ అంట ఇటు నుంచి. నాకేమనిపిస్తుందంటే ఇంతకు మించి ఏం మౌంటైన్ పీక్ చూస్తాము. ఆల్రెడీ చాలా పైకి వచ్చేసిన నేను. లెట్స్ స్కిప్ ద డియోమాలి మౌంటైన్ పీక్. ఇటు నుంచి ఇట్లనే చక్కగా పోయినాం అనుకోండి, కోరాపుట్ దగ్గర దిగిపోతాం మనము. చూద్దాం అక్కడ ఏం సంగతో. అసలు చూడండి ఫ్రెండ్స్, అది లుక్ ఎట్ దట్. అసలు కెన్ యూ రియలీ బిలీవ్? అసలు అదంతా క్లౌడ్స్ దగ్గరకు వచ్చేసినాం మనం. అది చూడండి అసలు ఆ మౌంటైన్ దగ్గర. కంపేర్ చేస్తే ఒరిస్సా వైపు పోయే రోడ్డు చూడండి ఎంత వైడ్గా ఉందో. 2 కార్లు ఈజీగా పడతాయి. మనం ఆంధ్ర నుంచి పైకి వచ్చిన రోడ్డు ఏదైతే ఉందో అది సింగిల్ రోడ్డు. మేబీ డియోమాలికి పోయేటోళ్ళు ఈ రోడ్డు నుంచి ఎక్కువ వస్తారు కావచ్చు. ఎన్నోడి సన్నోడి మన్నోడి మన్నాని ఇన్నాని 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 రా. అసలు ఎంత మంచిగా ఉంది ఇది. ఇక్కడ పొలాలు ఉన్నాయి ఫ్రాన్స్. డియోమాలి క్యాంప్ అంట మై ఫ్రెండ్స్. ఎంత అద్భుతంగా ఉన్నది. भाई कितने का है भाई रूम? 3000 का. अच्छा अच्छा है भाई, बहुत. दिखा रहा हूँ आपका होटल, कोई आना चाहे तो आएंगे करके. देसिया डियोमाली. अरे वाह मैन, మంచిగా ఉన్నాయి ఇక్కడ స్టైలు. కాకపోతే నిన్న నైట్ అంత ధైర్యం చేసి ఇంత పైకి రావడం అంటే కష్టమయ్యేది. అప్పటికే నాకు పేలాలన్నీ పైకి వచ్చినాయి. సీరియస్లీ చెప్తున్నా, ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్. ఐ గాట్ స్కేర్డ్ సో మచ్. ఒక్కసారి దిగుతా. నా తెలుగు వస్తుందా అన్న మీకు? అచ్చా, ఒరిస్సా కూడా వస్తుంది, ఒడియా వస్తుందా? అదే తెలుగు వస్తుంది, ఒడియా వస్తుంది, హిందీ కూడా వస్తుందా? అబ్బా, అచ్చా ఏం చేస్తారన్నా మీరు? వ్యవసాయం చేస్తారా? అచ్చా, ఈ పొలాలు మీవేనా? మీదేనా? ఏం వేసినావు? అల్లం ఉందా? చూపిస్తావు ఒకసారి. మన అన్న మనకి అల్లం ముక్క చూపిస్తా అన్నాడు. చూస్తా ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నేను. పాములు అట్లేమి ఉండయా అన్న? ఉండయా సాంపు? మంచి వాసన వస్తుంది ఇక్కడ.
నా టార్జాన్ లెక్క దూకేస్తున్నాడు అసలు. ఇది రాగి మాండియా. మాండియా మాండియా రాగులా? ఇది ఇదా? అది కాదు, ఇది అచ్చా ఇదా? రాగులా? ఓకే. నీళ్ళు ఎట్లా వస్తాయన్న మరి? వర్షమేనా? వర్షం. సరిపోతుందా వర్షం? అవును. ఓకే. అది బీన్స్. బీన్స్ అవునా? అచ్చా. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అందంగా ఉంది. అల్లం చెట్టు. ఇది అల్లమా? అచ్చా. కింద ఉంటాయేమో అల్లంలు? అల్లం కింద ఉంటుంది. అచ్చా. బాగుందన్న. ఇదంతా నీ పొలమేనా? అది నాదే. అచ్చా. ఏం తింటారు ఎక్కువ? అన్నం తింటారా, రొట్టెలు తింటారా? అదే మొత్తం రొట్టెలు తింటాం. అది రొట్టెలు. అచ్చా, వీటితోనేనా రొట్టెలు? రొట్టెలు. రాగులు ఉంటాయి కదా, ఆ రాగులతో రొట్టెలు చేసుకుంటారు అనుకుంటా. రాగి రొట్టె అంతేనా? చాలా బాగుందన్న, చాలా 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 అద్భుతంగా ఉంది. ఇంగ్లీష్లో యాము. ఇక్కడ మొబైల్ నెట్వర్క్ వస్తుందా? వస్తుంది. జియో. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరన్నా? మోహన్. మోహన్. మోహన్, నైస్ టు మీట్ యూ మోహన్. పెద్ద మనసు చేసుకొని మనకి తన పొలం చూపించిండు, ధన్యుణ్ణి. విశాఖపట్నం వస్తే నాకు ఫోన్ చేయి, సరేనా? కలుద్దాం మోహన్ అన్న, ఓకేనా? బాయ్. మేబీ నా ఫీలింగ్ని మీకు చెప్పలేకపోవడం వల్ల ఎక్కడనో నాకు లోటు లాగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉన్నది ప్లేస్. నేను న్యాయం చేయలేకపోతున్నానా, నేను చెప్పలేకపోతున్నానా దీని గురించి అన్నట్టు అనిపిస్తుంది నాకు. పెద్దగా అయితే ఏం ఆకలి అవుతలేదు నాకు. ఎట్లుందంటే ఒక 50% ఏమో అరే ప్రశాంతంగా ఉంది, దోమలు కూడా కుడతలేవు, మంచిగా కూర్చొని వండుకోవా అన్నట్టుంది. ఇంకో 50% ఏమో ఈడ దాకా వచ్చిన ఒరిస్సా ఫుడ్ ట్రై చేయవా అన్నట్టుంది. సిచ్యువేషన్ బట్టి, ఫ్లో బట్టి ఏం చేయాలో చేద్దాం మై ఫ్రెండ్స్. లెట్స్ గో. మన చుట్టుపక్కలనే, ఎక్కువ దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు. ఇంత అద్భుతమైన ప్లేసెస్ చూసి నాకు అనిపిస్తుంది ఊటీ దాకా పోతాము, కొడైకెనాల్ దాకా పోతాము, కేరళ పోతాము. మన వాళ్ళు చూసినారా అసలు ఎప్పుడైనా అనే డౌట్ కొడుతున్నాను నాకైతే. బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకొని ప్రశాంతంగా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కోరాపుట్ పోదాం. మంచి అమ్మాయి ఉండబట్టి జామ్ జామ్ అంటూ బైక్ మీద తిరుగుతుంటే, సెంటర్లా బండబెట్టి మహాలక్ష్మి వైన్స్ కాడ నాది నడుస్తుంటే, నా పేరు చెప్పు కన్నుకొట్టి పిల్ల ఫోన్ చేసి ఇంటి ఏడుస్తుంటే, చెయ్యి మాట్లాడుతుంది ఉండబెట్టి పిల్లకు తెలిక్క పైకి పైకి ఎగురుతుండే, మంచి అమ్మాయి ఉండబట్టి జామ్ జామ్ అంటూ బైక్ మీద తిరుగుతుండే, సెంటర్లా బండబెట్టి మహాలక్ష్మి వైన్స్ కాడ నాది నడుస్తుండే, నా పేరు చెప్పు కన్నుగొట్టి పిల్ల ఫోన్ చేసి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే, చెయ్యి మాట్లాడుతుంది ముందబెట్టి. మైండ్ ఈజ్ జస్ట్ లాస్ట్ हो गया रे, घंट वीकेंड पे ब्लास्ट हो गया रे, ब्लास्ट के बाद रेस्ट हो गया रे, माँ की चूत ये मस्त हो गया. ఏయ్ చేతిలోన బీరు లెఫ్ట్ హ్యాండ్ల సుట్ట, కలలన్నీ కలిపి నేను పెద్ద కట్టగట్ట, రేపు మాపు నేను సస్తానని తెలిసి కూడా గేమ్ ఆడి గ్రైండ్ చేసి క్లీన్ షాట్ కొట్ట ఈడ కచ్చా ఆడ చచ్చా, నా కలలన్నీ నాతోనే తెచ్చా, ఏం చిచ్చా మార్కచ్చా, ఈ లోకంతో పని లేదు మచ్చా. థమ్సప్ పడ్డది భయ్యో, థమ్సప్ పడ్డది భయ్యా. టీషర్ట్ చేంజ్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ టు కోరాపుట్. కోరాపుట్ దాకైతే ప్లాన్ ఉన్నది. అక్కడికి పోయిన తర్వాత మనసు ఏది చెప్తే అది చేద్దాం, అదే ట్రావెల్. తహసీల్ ఆఫీస్ కోరాపుట్ చిన్న టౌన్ లాగా ఉంది అంతే. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కోరాపుట్.
కేరళ వైపు కొడుతుంది మొత్తం. కోరాపుట్ వచ్చేసినాం ఇప్పుడు. ఏందన్నట్టు మరి ఇక్కడ ఏదైనా హోటల్ తీసుకొని ఇక్కడ అట్లా కూడా లేదు నాకు. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆపేసి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసేసి ఆకలి అయితే ఏదైనా వండుకొని అట్లా ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ రియల్లీ స్టే ఎనీవేర్. అక్కడ చూసినప్పుడు చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్దది కోరాపుట్. రాయ్గఢ్ రోడ్ అటు పోతే రాయ్గఢ్ వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోదామా రాయ్గఢ? నేమ్ చూడడానికి విక్రమ్ రాథోడ్ లెక్క మంచిగా ఉంది ఫ్యాన్సీగా. రాయ్గఢ, లెట్స్ గో టు రాయ్గఢ మై ఫ్రెండ్స్. సింపుల్గా తీసుకోవాలి డెసిషన్, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా. దాని తర్వాత ఆలోచించే తలకే నొప్పి ఉండదు. ఓకే, గూగుల్ మ్యాప్లో పెడితే 2 గంటల 33 నిమిషాలు చూపిస్తుంది. లక్ష్మీపూర్ 35 కాదు 53, లక్ష్మీపూర్ 53, రాయగడ 106, మోహన 247. ఆ లాస్ట్ చూసే లోపల వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దూరం నుంచి చదువుదామంటే నాకు సైట్. ఆవులు బర్రెలు ఆడ గడ్డి మేస్తున్నాయి. చూడ్డానికి మౌంటైన్ మీద గడ్డి మేస్తున్నట్టు గొప్ప ఫీలింగ్ వచ్చింది. ఒకసారి చూపిస్తాం మీకు కూడా. నామ్ క్యా హై ఇస్కా? गाँव का चिंदरी. अच्छा, कितना सुंदर लग रहा है. इधर का हो आप? कैसा रहता है ज़िंदगी? अच्छा रहता है. अच्छा, ये आपका ही है क्या? हमारा गांव का है. अच्छा, गांव का पूरा ले लेके आके इधर अच्छा, आपको कुछ पैसा मिलता है इधर करने में? नहीं. बहुत सुंदर है भाई, बहुत सुंदर है. ధన్యవాద్ భాయ్. కాశ్మీర్ వైబ్ కొట్టిందా లేదా మీకు? నిజం చెప్పరు, ఎంత బ్యూటిఫుల్ ఉంది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నాడు కదా, ఎవరన్నారో కూడా మర్చిపోయినా నేను. బట్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా ఒకటి చెప్తా. ట్రావెల్ అంటే మనము డిఫరెంట్ ప్లేసెస్కి పోయి అద్భుతంగా కనిపించిందని చెప్పేసి అక్కడ ఫోటోలు తీసుకొని బ్రాడ్కాస్ట్ చేసేసి దాన్ని మర్చిపోవడం కాదు. ఎక్స్పీరియన్సెస్ మై ఫ్రెండ్స్, టాకింగ్ టు పీపుల్. మనకేంటంటే కంగారు ఎక్కువ. కోరాపుట్ నుంచి మాటలు కూడా వస్తలేవు నాకు. కోరాపుట్ నుంచి రాయగడ పోయే దారి ఏదైతే ఉందో, ఇంత అద్భుతమైన ఫీలింగ్ నా జీవితంలో ఎప్పుడు కలగలేదంటే నమ్ముతారా? ఆనెస్ట్లీ చెప్తున్నా. వర్షం పడుతుంది, ప్రకృతి నషా ఎక్కిచ్చేసింది నాకు. విను విను ఈ తమాషా, ఆలోచించు ఓ ప్రియా, వచ్చిందా మేఘం రాణి. నాకు పాటలు వస్తున్నాయి బాయ్. మైండ్కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. ఏదైతే వెతుకుతుందో దాన్ని తప్ప ఇంకేది చూడడానికి ఇష్టపడదు అది. ఫర్ ఎగ్జాంపుల్ కీస్ కనిపించట్లేదు అనుకోండి, ఇంట్లో అంతా చూస్తారు, కీస్ ఒక్కదాని గురించే ఫోకస్ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది ఏంటిదని చెప్పి స్కాన్ చేయడానికి. సిమిలర్లీ ఏదైనా ట్రిప్ అనుకున్నప్పుడు మనం ఏదైనా డెస్టినేషన్ అనుకుంటాం కదా, దాన్ని తప్ప ఇంకేది చూడడానికి ఇష్టపడదు. అదే బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే ఓ ట్రిప్ అంటే ద ఎంటైర్ థింగ్. మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం కదా, అక్కడ నుంచి మళ్ళీ మన ఇంటి దగ్గరికి వచ్చేంత వరకు ఇట్స్ ఆల్ ఏ ట్రిప్. అదంతా బిగ్గర్ పిక్చర్లో మనం చూడలేము. మనకి ఒకటే ఉంటుంది అన్నట్టు, కీస్ మర్చిపోయినట్టు మనం ఆడదాకా పోవాలన్నా ఆ ఫోకస్లో వెళ్ళిపోతాం, తప్ప ఫినిష్ చేసుకుంటాం. దట్స్ నాట్ ఇట్. వామ్మో, పోతుందా బండి? వామ్మో వామ్మో వామ్మో, గుండె కొట్టుకుంటుంది గట్టిగా. కెమెరాలో ఏంటంటే కొండ పైన ఆకాశం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆకాశం కాదు, అది ఫాగ్. ఫుల్ ట్యాంక్ కదా. सलीम. మీ పేరు భాయ్? సునీల్. आपका नाम भाई? మణి. అచ్చా భాయ్, నైస్ టు మీట్ యూ. ఫుల్ పెట్రోల్ కొట్టించేసుకున్నా, రాయగఢ్లో ఉన్నా. కొంచెం ముందుకు పోదాం, సిటీ ఏమన్నా తగులుతుందా చూద్దాము, దాన్ని బట్టి ఏమన్నా మైండ్ మేకప్ చేసుకుందాం. మా ఓంకార్ వాళ్ళ నాన్నది బరంపూరే. అంకుల్ గుర్తొచ్చండి దెబ్బకే బరంపూర్ చదవగానే. లెట్స్ గో టు బరంపూర్. ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తిందాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆగుదాం. అప్పటి వరకు పోతూనే ఉందామంటున్నా, నేను ఎక్కడ ఆగేది లేదు, ముందే చెప్తున్నా. ఒక చాయ్ తాగుదాం బాస్, చాలాసేపు అయింది జర్నీ చేయబట్టి. ఒక చాయ్ ఇవ్వన్నా? ఇప్పుడే పెడుతున్నావా? థ్యాంక్ యూ సో మచ్.
ఇంకెంత దూరం ఉంటుంది ఇట్లా ఘాట్ రోడ్? ఘాటి అయిపోయిందండి. అయిపోయిందా? ఇప్పుడు ఊర్లు తగులుతాయా? మీ పేరు జగదీషా? జగదీష్ అన్న ఫ్రెష్ చాయ్ ఒకటి పెట్టించండు. థ్యాంక్ యూ వెరీ మచ్. పైసలు కొట్టేసిన చూడు. అబ్బా శబాష్ అన్న, మస్తున్నది. బరంపూర్ ఇంకొక 4 గంటలు చూపిస్తున్నది. చూద్దాం వాట్ బరంపూర్ హ్యాస్ టు ఆఫర్. ఓంకార్ చూసుకో, బరంపూర్ వెళ్తున్నా నేను. ఇంకొక 25 కిలోమీటర్లు ఉన్నది అంతే. ఈ రాయగఢ్ నుంచి బరంపూర్ వచ్చే ఈ రూట్ ఏదైతే ఉందో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రైవ్స్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్ ఫ్రెండ్స్. మంచి కంకులు కాలుస్తున్నామా, ఒకటి తెచ్చుకుందాము. అమ్మా ఏక్ దేదో అమ్మా. కితనా హై? 20 रुपये. हिंदी आते हैं आपको? ధన్యవాద్ మాజీ, ధన్యవాద్. మంచిగా నిమ్మకాయను ఉప్పు పెట్టించింది, వేడివేడికి కూడా ఉన్నది. వెల్కమ్ టు బరంపూర్ మున్సిపల్ కార్పొరేషన్. సిల్క్ సిటీ అంట భయ్యా, సిల్క్ సిటీ. మా ఓంకర్ గారు బరంపూర్లో స్వీట్స్ మంచిగా ఉంటాయి, పోతే ఒకసారి ట్రై చేయరా అన్నాడు. ఏదైనా స్వీట్ షాప్ దొరికితే ట్రై చేద్దామంటున్నాను నేను కూడా. చెన్నా పొడా అట. బా మస్త్ है भाई, एक नंबर. और थोड़ा लोकल स्वीट्स जो भी है जरा दिखाओ ना. बंगाली स्वीट्स. बंगाल स्वीट्स. ये गुड़ रसगुल्ला है, जागरी रसगुल्ला है. अच्छा यहाँ का स्पेशल है. अच्छा. और ये रोस्ट छेना टोस्ट है. ये वाला. हाँ, ये छेना ताड़िया है. अच्छा अच्छा. और ये रस का दम है यहाँ का. हाँ ठीक है. ये खजूरी पूरी. खजूरी पूड़ी. हाँ, चना पोड़ो. चना पोड़ा. हाँ. अच्छा चना पोड़ा. इसको इंग्लिश में बोलते हैं प्रोटीन केक. आपका नाम क्या है भाई? श्रीकांत कुमार साहब. केसर वाला है, चॉकलेट वाला, और अमूल लड्डू, बेसन लड्डू, डोडा बर्फी. बहुत वेराइटी है भाई. हाँ, 170 आइटम है यहाँ पे. वाओ. जय जगन्नाथ मिष्ठन भंडा. मेरा दोस्त इधर का है. हाँ, हाँ. तो वो बोल रहा था कि इधर स्वीट बहुत फेमस है. हाँ, हाँ. एक बार ट्राई कर लो. हाँ, ठीक तो इसीलिए आया था. आओ. థ్యాంక్ యూ భయ్యాజీ. ఏదో చెప్పిండి దీని పేరు, మళ్ళా ఏదో సంథింగ్ ఏనో. బా జై జగన్నాథ్ మిష్టాన్ బండార్. మిష్టాన్ అంటే మిఠాయి అని. స్వీట్లు కూడా తినేసినాం బరంపూర్లో. నెక్స్ట్ ఏంది మరి, ఏమంటారు సంగతి? దగ్గరలో ఓషన్ ఉంది కదా, గోపాల్పూర్ అంట. పోదామా గోపాల్పూర్? 20 కిలోमीटर दिखा रही भाई, 20 किलोमीटर्स. లెట్స్ గో టు గోపాల్పూర్. లెట్స్ సీ వాట్ ఇట్ హ్యాస్ టు ఆఫర్. వడ ట్రై చేద్దాం. దీని పేరు ఏదో చెప్పిండి అన్న. వడనే టేస్ట్ మంచిగా ఉంది, కానీ నాకు వడలు నచ్చవు ఫ్రెండ్స్. టైం ఫర్ సమోసా. మంచి చీలికలు పెట్టండి చూడు దీనికి. నూడిల్స్ ఏమైనా పెట్టిండా లోపల? నూడిల్స్ అవి. దీని ఓషన్ ఎట్లుంది, ఏం సంగతి అనేది చూద్దాం. వైజాగ్ది చూస్తున్నాం కదా, ఇది ఎట్లుంటుందో అన్నట్టు ఫీలింగ్ వస్తున్నది. ఒకసారి పోయి ఓషన్ చూసేసి కుదిరితే ఇక్కడ ఉందాం, లేకపోతే ఇంటికి స్టార్ట్ అవుదాం. సంస్కృతి ఇప్పుడే ఫోన్ చేసింది. చిన్నోడికి హెల్త్ బాగాలేదు, వాడు నన్ను కలవరిస్తున్నాడు, స్కూల్ కూడా పోలేదు ఈరోజు అని చెప్పి చెప్పింది. సో ఆలోచిస్తున్నా అన్నట్టు, ఉందామా వెళ్దామా. పిలిచి अंदर नहीं जा सकते भैया? जाएंगे, टिकट काटने हैं मैडम. अच्छा ठीक है. कितना है? 25 रुपये. फोन पे कर सकता हूँ? అదిరిపోనాదంటే. దిస్ డెఫినెట్లీ లుక్స్ డిఫరెంట్ దెన్ వైజాగ్. ఫ్లాట్ గాను చూపిస్తా. ఓకే, ఓపెనింగ్ సీన్ ఇది మిత్రమా. బోట్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి, ఇటువైపు కూడా బోట్లు ఉన్నాయి. మనుషులందరూ కూర్చొని ఉన్నారు ప్రశాంతంగా, కొంతమంది వాక్ చేస్తూ ఉన్నారు. ఇచ్చాయా బాయ్. ఇప్పుడు మనం చక్కగా ఇటు పోయినాం అనుకోండి, ఈ కోస్టల్ లైన్ పట్టుకొని శ్రీకాకుళం వైజాగ్ ఒక 4-5 అవర్స్లో వచ్చేస్తుంది. వామ్మో ఓరు నాయనో ఓరమ్మోరో రా, ఒక్క దెబ్బ కొట్టున్నాను, అది లెక్క. మస్తుంది చూడండి మాత్రం. మిస్టర్ శ్రీకాంత్ ఈజ్ ప్రెజెంటింగ్ యూ గోపాల్పూర్ బీచ్ ఇన్ ఒడిస్సా. వాటి మిత్రులరా, తృప్తిగా అనిపించింది. ఇప్పుడు ఇంటికి పోవచ్చు మనం.
యాక్చువల్లీ 2-3 డేస్ ఉందాం అనుకున్నా, చెప్పినా కదా చిన్నోడికి హెల్త్ బాగాలేదు, మీదికి వెళ్ళి అడుగుతున్నాను నన్ను. సో మనసంతా ఆడనే గుంచుతున్నది. మెల్లగా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయినామంటే 10:30-11 వరకు రీచ్ అవుట్ అయిపోతాం. పిల్లోడిని ఒక్కసారి ముద్దు పెట్టేసి గుడ్ నైట్ చెప్పినామంటే మనసు తృప్తిగా ఉంటుంది. లెట్స్ గో. బాయ్ ఒడిస్సా, సీ యు నెక్స్ట్ టైం బేబీ. క్యాంపింగ్ కాదు, కిందకి పోయేసి వచ్చిన ఉట్టిగానే. ఒక రోజంతా కనపడవు కానీ కిందికి పోయి వస్తాం పైకి. వాడు ఇప్పుడు అడిగి పోయినా అంటే ఆగం ఆగం చేస్తాడు. ఇప్పుడు సిక్ అయినావా? అయ్యో, ఐ బాట్ ఎ స్వీట్ ఫర్ యూ గైస్, యూ వాంట్ ట్రై? తిన్నాను, మంచిగా తిను. It's not that good for me. It's not that good for you. Okay. You want to try, boss? No? No? ఉరుకుతున్నాడు. దాంట్లో ఏముంది? దీనిలోనా ఫుడ్ ఉంది, నేను చూస్తా. చూస్తావా? చూస్తా. చూడు.